కుంభరాశి వారికి మే 7 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఆర్థికంగా, ఆరోగ్యం, ప్రేమ, వృత్తి, వ్యాపారం ఇలా మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. అలాగే కుంభరాశి వారికి మే 7వ తేదీ బుధవారం రోజు ముగ్గురు వ్యక్తుల వలన తప్పకుండా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు ముందుగానే తెలుసుకొని జాగ్రత్త వహించడం చాలా తప్పనిసరి. అయితే కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని అంశాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయడం మర్చిపోదండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు యొక్క వివరాలు తెలుసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా మంచి ఫలితాలను అందించవచ్చు. మీరు డబ్బు సంపాదించుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఇంకా ఆరోగ్యం పరంగా కూడా బాగుంది. అయితే మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంకా మీ ప్రేమ జీవితంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడవచ్చు. వృత్తిపరంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు మీ పనిలో విజయాన్ని తప్పకుండా సాధిస్తారని చెప్పుకోవచ్చండి. మీ లక్ష్యాలను సాధించడానికి తప్పకుండా ప్రయత్నిస్తూ ఉండండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధం కొనసాగించండి. మీ పనిలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని, అలాగే ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. అందరూ మన వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే, అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరు కూడా బాధపడకూడదు అనేటువంటి అలవర్చుకొని జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. కానీ తప్పకుండా మీరు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎందుకు చెప్తున్నాను పదే ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండండి అని మీకే అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే చాలామంది గుడ్డిగా తేలిగ్గా నమ్మేస్తూ ఉంటారు. మన పక్కనే ఉండి మోసం చేసే వారిని మాత్రం అసలు పట్టించుకోరనమాట. వారు చూడ్డానికి చక్కగా ఎంతో మనతో నవ్వుతూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారే అనేటువంటి అలవర్చుకొని, అలాంటి లక్షణాలను అలవర్చుకొని ఉంటారు. కానీ వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారని చాలామందికి మనం గమనించి ఉంటాం. కాబట్టి మీకు రేపటి రోజున చాలా కీడు జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు వ్యక్తుల వలన అంటే పెద్ద ప్రమాదం కాదు, కొంచెం చిన్న ప్రమాదం. మీరు ఆ పరిహారాలను పాటిస్తే కనుక మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. అయితే మీకు రేపటి రోజున ఏ విధంగా ఈ కుంభరాశి వారు జీవితమే తలకిందులైపోతుంది అనేటువంటి అంశాలన్నీ చెప్తాను. ఇక మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వారి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి ఎప్పుడు కూడా మీరు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడిస్తూ ఉంటారు. ఎందుకు చేయలేము, మేమెందుకు ఆ పనిని చేయగలము అని చెప్పి ఒక ధీమా అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా కానీ సాధించగలం అనేటువంటి పట్టుదల చాలా వరకు కూడా వీళ్ళకు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇతరుల నుండి మీరు విమర్శలను అసలు తీసుకోలేరండి. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు వీళ్ళకు అసలు నచ్చదు. వీళ్ళు ఏది చెప్తే అది జరగాలని అనేటువంటి పద్ధతిలో, అనేటువంటి తీరులో వీళ్ళు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే వీరికి ఎవరికైనా కానీ సలహా ఇచ్చినా కూడా అసలు నచ్చదండి. తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తులను చూస్తుంటే గుండెల్లో తడబడుతూ ఉంటుందన్నమాట ఎవరికైనా కానీ. ఎందుకంటే ఒక రకంగా చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా గంభీరంగా ఉంటారనమాట. అంటే వీరిని చూస్తూ ఉంటే ఏదైనా పలకరించాలంటే కూడా ఎదుటి వ్యక్తులకు కొంచెం గుండె గుబేలమంటుంది. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా ఈ రాశి వారి ఆహార్యం కానీ వీళ్ళ మాట తీరు కానీ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ రాశి వారిని చూసినప్పుడు చాలా భయంగా వేస్తూ ఉంటుందన్నమాట. ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కూడా చాలా భయపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చండి. ఇంకా రేపటి రోజున వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది. అదేమిటంటే ముగ్గురు వ్యక్తుల వలన వీరికి పూర్తిగా జీవితం మారబోతుంది. ముఖ్యంగా వీరిలో ఉండే కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి, మంచిదని చెప్పుకోవచ్చు. జ్యోతిష్య నిపుణులు సైతం చెప్తున్నారండి. ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారనమాట. అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని అయితే ఎప్పుడు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు. పైకి వీళ్ళు చూసేటప్పటికీ గంభీరంగా ఉన్నప్పటికీ వీరి మనసు అనేది చాలా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అన్నమాట. ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్నటువంటి ఉగ్ర రూపాన్ని బయటపెట్టారని చెప్పుకోవచ్చు. అనవసరంగా మాట పడరు. ఇలా వచ్చిన కోపం వారితో అంత త్వరగా కూడా తగ్గిపోదు. ఈ కారణంగా వీరితో ఫైట్ చేయకపోవడం చాలా శ్రేయస్కరమని చెప్పుకోవాలి. ఇకపోతే వాస్తవానికి ఈ రాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా కూడా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ముఖ్యంగా వీళ్ళకి ఏదైనా కానీ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తమకు బాగా దగ్గరైన వారి దగ్గర ఎంత ఫ్రెండ్లీగా ఉంటారని
వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారనమాట. అలాగే చూసుకున్నట్లయితే ఇక ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున మీరు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి. చాలా సురక్షితంగా చక్కగా ప్రయాణాలు అయితే మీకు బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే మీ కోపాన్ని, ఆందోళనను అలాగే మానసిక ఒత్తిళ్ళని కూడా తప్పకుండా రేపటి రోజున దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేసుకోండి. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ లేదంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అయిపోతుంది. అలాగే పని ఒత్తిడి వలన మీలో ఏర్పడినటువంటి ఒక అలసట, నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ కాసేపు మాట్లాడడం, చిన్నపిల్లల వారితో కొంచెం కాసేపు టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండండి. మీ మనసు అనేది కొంచెం రిలీఫ్ అవుతూ ఉంటుందన్నమాట. కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ, ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా, సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒక మాటను అనాల్సిన రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారండి. కాబట్టి అలాంటి వారితో అసలు లొంగకండి. వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ బుర్రకి ఎక్కించుకోకండి. వారికి ఎందుకు ఎత్తు అన్నట్లుగా మీరు పై చేయి పై ఉండే విధంగా చూడండి. అంటే వారు దెబ్బతీయాలి అనే ఆలోచన అనుకునే వాళ్ళు లోపు వాళ్ళని దెబ్బతీసే విధంగా వాళ్ళ పనితీరు కానీ ఉండాలి. సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మనకు తెలియకుండానే మనల్ని మట్టి కప్పిస్తూ ఉంటారనమాట. అంటే మనకు మంచిగా మాట్లాడుతూనే మనతో స్నేహపూర్వకంగా ఉంటూనే అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ తిప్పి వాళ్ళే మీకు పెద్ద తలనొప్పి తెప్పించేటువంటి విధంగా మారబోతున్నారండి. ఆ వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూనే కాపు కాసుకొని మరీ ఉంటారనమాట. ఆ వ్యక్తుల వలన మీకు కొంచెం మీ జీవితము అనుకున్నటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని తెలుసుకోండి. కాబట్టి అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అయితే మీ మీద ఎవరైనా కానీ అంటే అలాంటి వారికి దూరంగా ఉండండి. మీరు రేపటి రోజున మంచిగా అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఫలితాలు అనేవి వచ్చేటువంటి మీ యొక్క రాశి వారికి తప్పకుండా ఉన్నటువంటి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. బిడ్డల యొక్క భవిష్యత్తు ఇంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి వారు రాసినటువంటి ఆ పరీక్షలకు వచ్చినటువంటి ఫలితాలను చూసి చాలా మురిసిపోతారండి. ఇంకా మీకు 3 వ్యక్తుల నుంచి ప్రమాదం అని పొంచి ఉందని చెప్పాను కదా. 2 ఆడ మనుషులు, 1 మగ మనిషి. వీరి వల్ల మీకు తప్పకుండా రేపటి రోజున చాలా ప్రమాదం పొంచి ఉంది. వీరు మీ దగ్గర బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ చుట్టుపక్కల వారు కావచ్చు, ఇంకా మీ ఇంట్లో ఉండేవారు కావచ్చు, ఇంకా మీ బంధువర్గంలో ఉండేవారు కావచ్చు, మీ ఆఫీస్లో పనిచేసేవారు కావచ్చు. మొత్తానికి మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా కానీ ఒక 3 వ్యక్తుల వలన, 2 ఆడ మనుషులు, 1 మగ మనిషి, వీరి వలన మీకు తప్పకుండా రేపటి రోజున ప్రమాదం పొంచి ఉంది. మీ మనసు కూడా చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత. ఇంకా చెప్పాలంటే రేపటి రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మీకు గురి అవుతూ ఉంటాయండి. ఇక మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా, మిమ్మల్ని మీరే టెన్షన్స్కి గురి చేసుకోకుండా చాలా సింపుల్గా మంచిగా ఆలోచనలు చేసేటప్పుడు జాగ్రత్తలు చేసుకోండి. అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో కంట్రోల్ చేసుకునేటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినటువంటి సందర్భం అనేది మీకు రేపటి రోజున ఏర్పడుతుంది. కాబట్టి మీరు కంట్రోల్ చేసుకోనంత కోపాన్ని మీ మనసుకు ఎక్కించుకోకండి. అలా చేసినట్లయితే మీరు చాలా పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు. అందుకే మీతో చాలా జాగ్రత్తగా ఎదుటి వారికి ఉండడం మంచిదని తెలిసి చాలా కూడా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి సమాజంలో మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరునైతే తీసుకొని రావాలని రకరకాలుగా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అలాంటి వారి పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండడం మీకు అన్ని విధాలుగా మంచిదని చెప్పాల్సింది. కాబట్టి చెప్తున్నాం కాబట్టి అన్ని రకాలుగా రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకైతే అన్నీ అంటే కొన్ని అంటే మీకు బాగా చక్కగా ప్రతికూలతలు అయితే ఎక్కువగా మనకు ఇక్కడ కనిపించడం లేదు. అంటే మిమ్మల్ని మోసం చేసే వారి దగ్గర మాత్రమే మీకు ప్రతికూలతను కనిపిస్తున్నాయి. మిగతా అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా రోజు గడవబోతుందని చెప్పుకోవాలండి. ఇక తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వము, అలాగే మీరు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, అలాగే రేపటి రోజున మీకు తప్పనిసరిగా దత్తాత్రేయ గుడికి వెళ్ళి మీరందరూ కుటుంబం మొత్తం కలిసి దత్తాత్రేయుని గుడికి వెళ్ళి దత్తాత్రేయుని ఆశీర్వాదం తీసుకొని మీరు తిరిగి ఇంటికి రండి. మీకు రేపటి రోజున అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ తప్పకుండా అనుకూలంగా మారి మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందండి. తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి మార్పునైతే మీరు చూస్తారు. కానీ ఈ 3 మనుషుల వల్ల, ఈ 3 వ్యక్తుల వల్ల మీకు రేపు కొంచెం ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. చూశారు కదండి, మీకు రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాల గురించి మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా సరే
కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.